బుడమేరు వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తామని మంత్రి వెల్లడించారు. ఇక విజయవాడ వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు. 497 కోట్ల విరాళాలను బాధితులకు అందజేశామని అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. 497.07 కోట్లు విరాళంగా అందుకోవడమైంది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. విజయవాడ వరద బాధితులకు కుటుంబాలు మరియు వ్యక్తులకు సహాయము మరియు ఉపశమనం అందించడానికి విరాళాల నుండి 274.95 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైంది అధ్యక్ష. సెప్టెంబర్ 2024 నుంచి 16 ఫిబ్రవరి 2025 వరకు టోటల్గా వచ్చిన చెక్కుల ద్వారా ఆన్లైన్ ద్వారా స్వీకరించబడిన విరాళాలు 317.09 కోట్ల అధ్యక్ష. పీడీ ఖాతాల్లో ఉద్యోగులు విరాళాల అధ్యక్ష 143.79 కోట్ల అధ్యక్ష. సీఎంఆర్ఎఫ్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చినది 36.189 కోట్ల అధ్యక్ష. పైన పేర్కొన్న విరాళాల్లో అధ్యక్ష 274.95 కోట్లు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ఖర్చు చేయబడ్డాయి. 274.95 కోట్లలో 271.63 కోట్ల మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విజయవాడ వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలు వ్యక్తులకు చెల్లింపులు చేయడానికి విపత్తు నిర్వహణ కమిషనర్ ఎక్స్ అఫీషియో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాతాకు బదిలీ చేయడమైంది అధ్యక్ష. మరియు 3,60 లక్షల మొత్తాన్ని ఇతర సహాయక సాంకేతిక సేవలకు వినియోగించారు అధ్యక్ష. సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. మనం కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ధోరణిలో వెళ్తాం. కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష.